హలో ఫ్రెండ్స్, పోకుండలకి ఒక ప్రాసెస్ ఉంటుందని చెప్పాను కదా. ముందుగా కొంచెం నువ్వులు వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొబ్బరిని మిక్సీ పట్టుకొని నెయ్యిలో దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇదేమో అరిసెలకండి. అరిసెలకి ఏంటంటే కొంచెం పాలు నువ్వుల్లో పోసి నానబెట్టుకోవాలన్నమాట 10 నిమిషాలు. ఆ తర్వాత చేసుకున్న చలివిడిని ముందు కొన్ని పోకుండలు చేసుకుందాము. పోకుండలకి కొంచెం వేయించుకున్న నువ్వులు, కొంచెం వేయించుకున్న కొబ్బరి కూడా వేసేసి చక్కగా కలిపేసేయాలి. నేను చలిమిడి చేయడం చూశారు కదా. ఇవాళ నేను ఒక డే అంతా 24 అవర్స్ వదిలేసాను అనమాట. చక్కగా చలిమిడి గట్టిపడడానికి మంచి కన్సిస్టెన్సీలోకి మనకు వస్తుందన్నమాట. ఎలా కావాలంటే అలా చెప్పినట్టు విన్నట్టుగా వస్తుంది. మనకు కావాల్సిన సైజులో బాల్స్ చేసేసుకుని చక్కగా నూనెలో వేయించేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఆంధ్రాలో చాలా ఫేమస్ అనమాట ఈ పాకుండలు అనేది. అరిసెలు లేకపోతే పాకుండలు, ఈ రెండిటిలో ఏవైనా చేసుకుంటారండి. పాకుండలు అయితే చాలా ఈజీ. కొంతమందికి అయితే అరిసెలు వచ్చినా రాకపోయినా ఒక్కోసారి అరిసెలు కొంచెం ఇబ్బంది పెడతాయి. ఈ పాకుండలు అయితే అసలు చెప్పిన మాట వింటాయండి, చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదా. ఆ తర్వాత వేయించి తీసేసుకున్నాను. కొన్నే చేశానండి, మా అమ్మాయికి కొన్ని చాలంది, అందుకోసమని కొన్నే చేసి తీసేసాను. ఆ తర్వాత నువ్వుల్లో పాలు పోసి కలిపి నానబెట్టి ఉంచుకున్నాను కదా. ఇప్పుడు అరిసెలు చేస్తున్నాను అనమాట. చూసారు కదా, అరిసె వేసేసాను, వేయించి తీసి పక్కన పెట్టాను. ఎంత బాగా వచ్చాయో చూసారా. ఒకేసారి 2 3 కూడా వేసుకోవచ్చు అండి. ఎందుకంటే మనకి చలిమిడి కనుక సరిగ్గా కుదిరితే ఎవ్వరు సహాయం లేకుండా మనమే చేసేసుకోవచ్చు. నాకు ఇప్పుడు ఎవ్వరూ లేరు ఇంట్లో, నేనే చేసుకున్నానండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో అరిసెలు. ఇంకా చెయ్యాలండి, సరిపోదు. ఇవి ఆరబెట్టిన తర్వాత ఇంకా చేస్తాను. అలాగే పాకుండలు చూసారా, ముట్టుకున్నప్పుడేమో వేయించినప్పుడేమో చాలా మెత్తగా ఉన్నాయి. ఇప్పుడు వేయించిన తర్వాత 1 గంట పోయిన తర్వాత ఇవన్నీ చేసుకున్న తర్వాత ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి. చక్కగా చేసేసుకున్నాను. ఇంకా చెయ్యాలి. ఇది నిండిపోయింది కదా, ఇవి ఆరబెట్టేసి వచ్చి మళ్ళీ చేస్తాను. అలాగే పోకుండలు చూసారా ఇందాక మెత్తగా ఉన్నాయి కదా, ఎంత క్రంచీగా ఉంటాయో తెలుసా. ఇంకోండి, చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇందాక చాలా మెత్తగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.